ప్రతి ఒక్కరి ఇంట్లో బండి అయితే ఉంటుంది కదా. సైకిల్ జమాన్ ఎన్నడో వాయే ఇంకెక్కడ సైకిల్ కానీ. అయితే బండి పార్కు చేస్తారు కదా ఎక్కడికన్నా పోయినప్పుడు. ఎందుకన్నా మంచిది వల్ల బండి బయటికి తీసేటప్పుడు దాన్ని పరీక్ష పెట్టి చూసుకోరి, జరంతా సీటు లావట్టుర్రి, పెట్రోల్ ట్యాంకుని గిట్ల తెరిచి చెకింగ్ చేయుర్రి, ఇంజన్ కాడ కూడా గట్టిగా నసర పెట్టుర్రి. ఎందుకు అవ్వ గట్లన పడుతుంది? బండి రిపేర్లు గిట్లా నేర్పేగురం ఎవరన్నా పెట్టుకున్నారా ఏంది అనేరు. ఎందుకో చెప్తా కానీ పారి మరి నయం నేను చూపిస్తే ఏందో కథ. ఇప్పుడు మనం మంచిర్యాలలో ఉన్నాం. రైల్ స్టేషన్ కాడనొల్లా ఆడ హోటల్ ఉన్నది. హోటల్ ముంగట ఒక అన్న బండి పెట్టి పూరిలో ఇడ్లీలో తినేది అందుకు పోయిండు. ఇట్లా లోపలికి పోయిండో లేదో అంతలో ఒక పాము ఈ బండి ఎక్కింది. సీటు లోపలికి పోయి ఆరాంసే కూర్చున్నది. మరి రోడ్డు మీద గన్నిగానం బండ్లు ఉండగా చూసి ఈ బండిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నదో, ఈ బండి కోసం ఎందుకు ఎదురు చూసిందో నాకు తెలియదు. అయితే బండ్లకు పాము పోంగ ఒకరిద్దరు చూసిరు. ఇక దాన్ని బయటికి తీసి పాయం పెట్టారు. ఆగజూడూరి పాముని బయటికి రప్పించేందుకు బండిని ఎట్లా ఎత్తాన్లో కట్టె పుల్లలతోని మెసలిస్తాండ్లు కదా. వెళ్తా అదే గట్లా అంటే అది ఈ అన్ననైతే జోకు చేస్తాడు. బండిని కింద వండబెట్టి పాము ఓ పాము బయటికి రావే అని సీటును కొడుతుండు కదా. గట్ల రావే అని సప్పుడు ఎత్తదా అది. కానీ ఎట్లనో గట్ల బయట పట్టదుల్లా. అగో ఉరుకుతుంది హోజ్ని జనం మీదకి పోతుందా ఏంది? అగో రోడ్డు మీద జనం ఉరుకుడు. ఇంకా నయం ఆ పాముకు బీపీ లేచి ఎమ్మల్ని కాటు పెట్టలే, ఇక దానొచ్చి అదే పోయింది. అయితే మంచిర్యాలనే కాదు ఈ నడుమ ఏం దున్నుల పాములకు పుట్టల కంటే కూడా ఈ బండ్ల మీదనే బాగా పాయిరం కొట్టుకుంటుంది. బండ్లలోనే రెస్ట్ తీసుకుంటున్నాయి. ఎందుకన్నా మంచిది బండ్లు పార్కింగ్ చేసినాక రయ్య ఎక్కి పోకురి, చెకింగులు వేయురి. ఏ బండిలో ఏ పాము ఉన్నదో ఎవరికెరక కదా.